Welcome to my channel, Bala Niti World. ఒక ఊర్లో చంద్రయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన భార్య పేరు భాగ్యం. భాగ్యం ఎప్పుడూ తన కుటుంబ బాధల గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉండేది. వారికి 2 కుమార్తెలు. పెద్ద కూతురు పేరు మహిమ, ఇంకా చిన్న కూతురు పేరు సౌమ్య. ఇక చంద్రయ్య వాళ్ళ అమ్మ పేరు కాంతమ్మ. మహిమ చాలా మంచమ్మాయి. కాని మహిమ పుట్టగానే వాళ్ళ ఆస్తి మొత్తం పోయిందని మహిమ వాళ్ల బామ్మ తనమీద ద్వేషాన్ని పెంచుకుంది. ఇంట్లో అన్ని పనులు మహిమ మాత్రమే చేసేది. సౌమ్య ఎక్కువ గారాబంగా పెరగటం వల్ల ఎవ్వర్నీ పట్టించుకునేది కాదు. పనులు కూడా చేసేది కాదు. పైగా సౌమ్య వాళ్ల బామ్మ కాంతమ్మ సౌమ్య అందంగా ఉంటుందని ఎప్పుడూ పొగుడుతూ ఉండేది. ఒకరోజు సౌమ్య ఇంకా వాళ్ల బామ్మ కబుర్లు చెప్పుకుంటుంటారు. అప్పుడు మహిమ అక్కడికి వచ్చి, సౌమ్య, కొంచెం అలా బయట షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొస్తావా? నాకింట్లో చాలా పనుంది. నాన్న కూడా ఇంట్లో లేరు, వెళ్ళి తీసుకొస్తావా అని మహిమ సౌమ్యనే అడుగుతుంది. అప్పుడు సౌమ్య, అమ్మో, నేనింత ఎండలో అస్సలు బయటికి వెళ్ళనక్క, వెళ్ళి నువ్వే తెచ్చుకో అని సౌమ్య చెప్తుంది. అప్పుడు మహిమ, ప్లీజ్ సౌమ్య, ఇవాళ అమ్మ కూడా ఇంట్లో లేదు, నాకింట్లో చాలా పనుంది, వెళ్ళి తీసుకునిరా. ఏంటే మహిమ, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వే వెళ్ళి తెచ్చుకో. సౌమ్య ఇంత ఎండలో బయటికి వెళ్తే తన ముఖం కందిపోతుంది. అయినా ఏంటే ఆర్డర్లు వేస్తున్నావు? నువ్వు ఈ ఇంట్లో ఉన్నది పనిచేయడానికి మాత్రమే. నువ్వు ఈ ఇంట్లో ఎవరు ఏం చెప్పినా వినాలి, అర్థమయ్యిందా? అవును బామ్మ, ఈ మధ్య అక్క నాకు ఇలాంటి పనులు ఎక్కువ చెప్తోంది. చిన్నప్పటి నుండి అక్కే కదా ఏ పనైనా చేసేది. నాకెందుకు చెప్తున్నావు అని అడిగితే అమ్మ చెప్పమంది అని చెప్తుంది. ఇక మహిమ వీళ్లతో ఎప్పుడూ ఉండేదే కదా అని బాధతో లోపలికి వెళ్ళిపోతుంది. 1 సంవత్సరం క్రితం మహిమకు వాళ్ళ గ్రామంలో ఒక గాయపడ్డ జింకపిల్ల దొరుకుతుంది. దాన్ని మహిమ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. మహిమకి సంతోషం వచ్చినా ఇంకా బాధ కలిగినా దానితో మాత్రమే చెప్పుకునేది. ఆ రోజు సౌమ్య ఇంకా కాంతమ్మ అలా దుడుసుగా మాట్లాడ్డంతో మహిమ ఆ జింక దగ్గరకు వచ్చి, ఎందుకు దేవుడు నన్ను ఇలా పుట్టించాడు? సొంత ఇంట్లో వాళ్లే నన్ను అసహించుకుంటున్నారు. ఏం పుట్టుక నాది అని మహిమ బాధ కలిగిన ప్రతిసారి ఆ జింకకు చెప్పి ఏడ్చేది. ఒకరోజు చంద్రయ్య దగ్గరకు వాళ్ల దూరపు బంధువు ఒక ఆయన వచ్చి, ఏం చంద్రయ్య, ఎలా ఉన్నావు? నీకోసం ఒక శుభవార్త తెచ్చానయ్యా. ఏంటప్పారావది? తొందరగా చెప్పు. నీ కూతురికి ఒక మంచి సంబంధం తెచ్చానయ్యా. వాళ్ళు బాగా డబ్బున్నవాళ్లు. పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామన్నారు. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావు అప్పారావు. మా మహిమ మంచితనం అలాంటిది. చంద్రయ్య, ఈ సంబంధం మహిమకి కాదయ్యా, నీ చిన్న కూతురు సౌమ్యకి. అబ్బాయి వాళ్ళ నాన్న, అమ్మాయి మాత్రం మావాడికి తగ్గట్టుగా అందంగా ఉంటే చాలు. పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని చెప్పారు. సౌమ్యం చూస్తే వాళ్లు కాదనకుండా ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది అని అప్పారావు చెప్తాడు. అప్పుడు మహిమ వాళ్ళ నాన్న, ఏమిటి అప్పారావు నువ్వు మాట్లాడేది? పెద్దమ్మాయి మహిమకు కాకుండా చిన్నమ్మాయికి పెళ్లి చెయ్యాలా? తర్వాత నా పెద్ద బిడ్డకు ఎలా పెళ్లి జరుగుతుందయ్యా అని చంద్రయ్య అప్పారావుతో చెప్తాడు. అప్పుడు అప్పారావు, చూడు చంద్రయ్య, ఇది నీకు మంచి అవకాశం. నీ కూతుర్లకు నువ్వు ఎంత వెతికినా ఇలాంటి సంబంధం దొరకదు. పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామంటున్నారు. ఇంతకంటే ఒక మధ్యతరగతి తండ్రికి ఇంకేం కావాలయ్యా? మనకు 2 కూతుర్లలో కనీసం ఒక్కరికైనా పెళ్లి చేసే స్తోమత లేదు. అలాంటప్పుడు ఇంత మంచి సంబంధం వదులుకోవడం మంచిది కాదు అని అప్పారావు చెప్తాడు. అప్పుడు చంద్రయ్య, సరే అప్పారావు, నేను ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వు. నీకు మా అభిప్రాయాన్ని కబురు పంపుతాను అని చంద్రయ్య చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత చంద్రయ్య భార్య భాగ్యమ్మ చంద్రయ్యతో, ఏవండి, మన మహిమ చాలా మంచిది. మహిమకి పెళ్లి కాకుండా సౌమ్యకి పెళ్లి చేస్తే చేతులారా మనమే మహిమకి అన్యాయం చేసినట్టవుతుంది. ముందు మహిమకి ఒక మంచి సంబంధం చూసి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేద్దామండి. మనం అప్పారావు అన్నయ్యతో వాళ్ళని కొద్దికాలం ఆగమని చెప్దామండి అని భాగ్యమ్మ చెప్తుంది. అప్పుడు చంద్రయ్య తల్లి కాంతమ్మ, అరే చంద్రం, నా మనుమరాలు సౌమ్యకి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. మరి మహిమకి సంబంధం వెతకాలంటేనే కష్టం. అలాంటిది అంత తొందరగా మహిమకి ఎలా పెళ్లి చేస్తావురా? నీకిప్పుడే చెప్తున్నా,
నువ్వు గనక సౌమ్యకి ఈ సంబంధం ఖాయం చేయకపోతే నేను ఊరుకునేది లేదు అని చంద్రయ్య వాళ్ళ అమ్మ చెప్తుంది. అప్పుడు మహిమ ఏడుస్తూ ఆ జింక దగ్గరకు వెళ్ళి, చూసావా జింక, మా బామ్మకి నేనంటే ఎందుకు అస్సలు ఇష్టం లేదు. మా బామ్మ ఎప్పుడూ నన్ను మనిషిలాగా లెక్క చేయదు. అందంగా పుట్టకపోవడం నా తప్ప, నన్ను దేవుడు అలా పుట్టిస్తే నేను ఏమి చేయగలను అని జింకతో మహిమ మాట్లాడుతుంటే వాళ్ళ బామ్మ చూసేస్తుంది. అప్పుడు కాంతమ్మ ఇద్దరు కసాయి వాళ్ళను పిలిచి, చూడండి, మీరు ఈ రాత్రికి మహిమ జింకని ఎలాగైనా మాయం చెయ్యాలి అని కాంతమ్మ కసాయి వాళ్ళతో మాట్లాడుతుంటే మహిమ చూసే. అదే రోజు వేరొక ఊరి పేరు కొండాపురం. ఆ ఊరిలో అతిపెద్ద ధనవంతుడి పేరు రాఘవరాజు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ ఎవరికీ ఏ సహాయం కావాలన్నా కాదనకుండా చేసేవారు. ఆయనకు ఒకే ఒక కుమారుడు. అతని పేరు మహేంద్ర. ఆయనకున్న బాధల్లా ఒక్కటే. నాన్న మహేంద్ర, నువ్వు ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకోవాలి. నాన్న, ఇప్పటికే నేను మీతో చాలాసార్లు చెప్పాను నేను అసలు పెళ్లి చేసుకోను అని. దయచేసి మీరు నన్ను బలవంత పెట్టకండి. అదేంట్రా, ఎవరైనా పెళ్లి చేసుకోమంటే కొద్ది కాలం తర్వాత చేసుకుంటాం, లేకుంటే మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుంటా అంటారు. నువ్వేంట్రా అసలు పెళ్ళే వద్దంటావు? నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పు, ఎంత కష్టమైనా అలాంటి అమ్మాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. నాన్న, నేను జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తాను. ఇంకా ఎప్పుడూ నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి అని చెప్పి మహేంద్ర అక్కడే ఉంటే వాళ్ళ నాన్న పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉంటారని దూరంగా ఉన్న అడవిలోకి ప్రశాంతంగా కొద్దిసేపు వెళ్ళిరావాలనుకుంటాడు. అక్కడ మహిమ జింక దగ్గరికి వెళ్ళి, చూడు జింక, ఇన్నాళ్ళు నువ్వు నాకు ఒక మంచి తోడ్లాగా ఉన్నావు. సంతోషం వచ్చినా బాధొచ్చినా నేను నీతోనే పంచుకునేదాన్ని. కాని నువ్విప్పుడు వెళ్ళవలసిన సమయం వచ్చింది, లేకపోతే నిన్ను చంపేస్తారు అని మహిమ ఏడుస్తూ ఆ జింకని అడవిలో వదిలేయాలని అడవికి పిలుచుకుని వెళ్తుంది. అలా మహిమ ఇంకా జింక అడవికి చేరుకుంటారు. అప్పుడు మహిమ జింకతో, జింక, నాకు నువ్వు దొరికినప్పటి నుండి అన్నీ నాకు నువ్వే అయిపోయావు. ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ నిన్ను నా దగ్గరే ఉంచుకుంటే నిన్ను చంపేస్తారు. నువ్వు ఈ అడవిలో జాగ్రత్తగా ఉండు. నాకు వీలైనప్పుడు నేను నిన్ను వచ్చి చూస్తాను అని మహిమ జింకతో మాట్లాడుతుంటే మహేంద్ర చూస్తాడు. అప్పుడు మహేంద్ర మనసులో, ఎవరి ఈ అమ్మాయి జింకను వదిలి వెళ్ళడానికి ఇంత బాధపడుతోంది? అయినా ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది అని మహేంద్ర ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో మహిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మహేంద్ర అటు ఇటు తిరిగి చూస్తాడు. కాని ఆ అమ్మాయి ఎక్కడా కనిపించదు. తర్వాత మహేంద్ర ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ మహేంద్ర వాళ్ల ఇంట్లో అప్పారావు రాఘరాజు గారితో మాట్లాడుతుంటాడు. రాఘవరాజు గారు, నేను మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయిని చూడ్డానికి ఎప్పుడు వెళ్దాం చెప్పండి. వెళ్దాం అప్పారావు గారు, ఎప్పుడన్నది మీకు నేనే కబురు పెడతాను అని రాఘవరాజు గారు అప్పారావుతో చెప్తారు. తర్వాత ఆయన తన కొడుకుని పిలిచి, మహేంద్ర, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడటానికి రా నాన్న. ఎంతోమంది వచ్చి సంబంధాలు చెప్తున్నారు, కానీ నేను ఒక్కదానికి కూడా వస్తామని చెప్పలేదు. ఈ సంబంధం అప్పారావు చెప్పాడు, అందుకని వస్తామని చెప్పాను. వెళ్ళకపోతే నా పరువు అని పోతుంది. రాఘవరాజు గారు చెప్తారు. తర్వాత మహేంద్ర, సరే నాన్న, మీరు మాట చెప్పేశానని అంటున్నారు కాబట్టి వస్తాను. ఇదే నా మొదట మరియు చివరిసారి పెళ్లి చూపులు అని మీరు అంగీకరిస్తే నేను ఖచ్చితంగా వస్తాను. నేను పెళ్లి చూపులకు వచ్చినా ఆ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను అని మహేంద్ర రాఘవరాజు గారితో చెప్తాడు. ఇక రాఘవరాజు ఎలాగోలా పెళ్లిచూపులకు అంగీకరించాడని మహేంద్ర చెప్పిన మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి సంతోషపడతారు. అక్కడ కసాయి వాళ్లు ఆ జింకని ఎత్తుకుని వెళ్లాలని ఆ పాకలోకి వెళ్లి చూస్తే అక్కడ జింక ఉండదు. దాంతో కంగారుగా ఒకతను, రే, జింక ఇక్కడ లేదని వెళ్ళి కాంతమ్మగారితో చెప్దాన్రా. రే రాంబాబు, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? మనం ఇప్పుడు జింక ఇక్కడ లేదని చెప్తే మన మాట కాంతమ్మ నమ్మదు. మనకు కాంతమ్మ ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వదు. ఇప్పుడు ఎలాగో ఇక్కడ జింక లేదు కాబట్టి పనైపోయిందని చెప్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని కాంతమ్మతో పని పూర్తి చేశామని చెప్తారు. ఒకరోజు మహేంద్ర వాళ్లు సౌమ్యని చూడటానికి చంద్రయ్య వాళ్ల ఇంటికి వస్తారు. అప్పుడు అప్పారావు, రాఘవరాజు గారు, ఈయన పేరు చంద్రయ్య, చాలా మంచి వ్యక్తి. ఈ అమ్మాయి పేరు సౌమ్య, మీ అబ్బాయికి తగ్గట్టుగానే అందం, అణుకువ కలిగిన అమ్మాయి. మీరేమైనా అడగాలంటే అడగండి అని అప్పారావు గారు చెప్తారు. అప్పుడు రాఘవరాజు గారు, చంద్రయ్య గారు,
మీ కుటుంబం మాకు బాగా నచ్చింది. మా నిర్ణయం ఏంటో మేము ఇంటికి వెళ్ళి కబురు పెడతాము అని చెప్పి వాళ్ళింటికి బయలుదేరుతారు. అప్పుడు దూరం నుండి మహిమ ఆ అబ్బాయిని చూస్తుంది. మరుసటి రోజు మహేంద్ర అడవికి వెళ్ళి ఆ రోజు చూసిన అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. అప్పుడు మహిమ అక్కడ జింకతో మాట్లాడుతుందటం చూస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి మహిమ దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు? నేను నిన్ను ఇంతకు ముందు కూడా బాధపడుతుంటే చూశాను. ఇవాళ కూడా ఏదో దిగులుగా కనపడుతున్నావు. ఏమైంది? ఏమైనా సమస్య అని అడుగుతాడు. అప్పుడు మహిమ ఆ అబ్బాయిని చూసి ఆశ్చర్యానికి గురవుతుంది. తర్వాత మహిమ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ అమ్మాయి ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు? పైగా ఎప్పుడూ బాధపడుతూనే కనపడుతుంది. అంతేకాకుండా ఈ అమ్మాయిని చూస్తుంటే బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. తర్వాత మహిమ వాళ్ళ అమ్మ భాగ్యమ్మ మహిమ దగ్గరకు వచ్చి, మహిమ, నువ్వు మమ్మల్ని క్షమించు. చిన్నప్పట్నుండి మీ బామ్మ కారణంగా ఎప్పుడూ నిన్ను సంతోషపెట్టలేదు. ఇప్పుడు నీకు మేమందరం కలిసి అన్యాయం చేస్తున్నాము. అమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదు. ఇదంతా నా తలరాత అంతే. మీరెవరూ ఈ విషయం గురించి ఆలోచించి బాధపడకండి. సౌమ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నా పెద్ద కూతురు ఎంత పెద్ద అందగత్తో ఎవరికీ అర్థం కావడం లేదు. తన మంచితనం గురించి తెలిసిన వారికి తన అందం విలువ తెలుస్తుంది అని మహిమ ఇంకా వాళ్ళ అమ్మ ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఆ రోజు నుండి మహిమ రోజూ ఆ జింకత దగ్గరికి వెళ్ళి తన బాధను జింకతో పంచుకునేది. అక్కడ మహేంద్ర వాళ్ళ నాన్న రాఘవరాజు గారు, మహేంద్ర సౌమ్య విషయంలో మన నిర్ణయం చెప్పమని అప్పారావు గారు కబురు పంపారు. సౌమ్య చాలా లక్షణంగా ఉంది. నీకు ఆ అమ్మాయి మంచి ఈడుజోడు. ఈ సంబంధం ఖాయం చేయమంటావా మహేంద్ర? వద్దు నాన్న, నేను సౌమ్యను పెళ్లి చేసుకోను. అలాగని మీరు బాధపడకండి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఆ అమ్మాయిని తప్ప ఇంకా ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అని మహేంద్ర అంటాడు. అప్పుడు రాఘవరాజు గారు, అవునా మహేంద్ర? ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుందో చెప్పు. నేను వెళ్ళి సంబంధం మాట్లాడుకునొస్తాను. నాన్న, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, ఈ విషయాలు ఏవీ నాకు తెలీదు. ఆ అమ్మాయిని 2 సార్లు చూశాను. ఎంతో బాధగా కనపడింది. ఏంటని దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడెలా? మహేంద్ర, ఆ అమ్మాయిని ఎక్కడని వెతుకుతాం? ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలియకపోయినా తనని ఎలా కలవాలో నాకు తెలుసు నాన్న. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది మహేంద్ర? చెప్పు. మీరు ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. మహేంద్ర, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు. నాకంతే చాలు. ఇక ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడ్డావంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి అనుకు కలిగి ఉంటుంది. ఇక అందమంటావా? అది పెళ్లి కాకముందు వర్తిస్తుంది కానీ పెళ్ళయ్యాక వర్తించదు మహేంద్ర. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు ఒక అందమైన అమ్మాయితో వివాహం జరిగిందనుకో. ఆ అమ్మాయి ప్రవర్తన నీకు నచ్చకపోతే అప్పుడు నీకు అందమైన అమ్మాయి కూడా అందవిహీనంగా కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు అందంగా లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు ఆ అమ్మాయి ప్రవర్తన బాగా నచ్చిందనుకో. ఆ అమ్మాయి ఎంతో అందంగా కనిపిస్తుంది. అదన్నమాట నేను చెప్పింది. మీలాంటి తండ్రి దొరకటం నా అదృష్టం నాన్న. నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోనని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి నాన్న. నేను ఎలాగైనా ఆ అమ్మాయి వివరాలు కనుక్కుని వస్తాను అని చెప్పి మహేంద్ర అక్కడి నుండి అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ మహేంద్ర, దేవుడా, ఆ అమ్మాయి ఇవాళ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేలా చూడు స్వామి. అప్పుడే మహిమ అక్కడికి వచ్చి జింక కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర మహిమ దగ్గరకు వచ్చి, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోకండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని మహేంద్ర చెప్తాడు. అప్పుడు మహిమకి కొద్దిసేపు ఏం మాట్లాడాలో అర్థం కాదు. తర్వాత మహిమ, మిమ్మల్ని నేను వివాహం చేసుకోలేను. నన్ను క్షమించండి. ఎందుకు చేసుకోలేరు? దయచేసి కారణం చెప్పండి. దానికి ఒక కారణం ఉంది. మీరు పెళ్లి చూపుల్లో చూసిన సౌమ్య నా చెల్లి. మీరు తనని పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి. అలాంటిది నేను మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకోగలను? అవునా? ఆ అమ్మాయి మీ చెల్ల అయితే మీ వాళ్ళు మీ గురించి మాకెందుకు చెప్పలేదు? నేను అందంగా ఉండను కాబట్టి వాళ్ళు నా గురించి ఎవ్వరికీ చెప్పలేదు అని మహిమ జరిగిందంతా మహేంద్రతో చెప్తుంది. అప్పుడు మహేంద్ర, మహిమ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒక జింకను రక్షించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మొదటిసారి చూశాను. అప్పుడే మీ మంచితనం నాకు నచ్చేసింది. అప్పటి నుండి మీరిక్కడికి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాకు బాగా నచ్చేశారు. మీ చెల్లిని నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. మా నాన్న బలవంతంతో తనని చూడ్డానికి ఒప్పుకున్నాను అని మహేంద్ర చెప్తాడు. అప్పుడు మహిమకి ఏం చెప్పాలో అర్థం కాదు.
అప్పుడే అక్కడికి జింక వచ్చి మహేంద్ర చాలా మంచివాడు, ఒప్పుకో మహిమ. అని ఆ జింక మాట్లాడుతూ ఉన్నట్టుండి ఒక దేవకన్యలాగా మారిపోతుంది. అప్పుడా దేవకన్య, మహిమ, పూర్వజన్మలో నేనొక దేవకన్యని. ఒకరోజు నేను భూమి మీద విహరించాలని ఒక జింక రూపంలోకి మారాను. సరిగ్గా అప్పుడే మీరిద్దరూ అడవిలోకి వచ్చారు. మీరు ఆ జన్మలో ఒకరినొకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ అప్పుడు మహేంద్ర నా మీద దాడి చేసి నన్ను చంపేశాడు. మీరు నోరులేని మూగజీవుల మీద దాడి చేస్తున్నారు. మీకు జాలి, దయ అన్నవి లేనేలేవు. మీకిదే నా శాపం. ఈ జన్మలో మీ ఇద్దరూ ఒక్కటయ్యే భాగ్యాన్ని కోల్పోయారు. అమ్మా, మాకింత పెద్ద శాపమా? మేం చేసింది చాలా పెద్ద తప్పే. కానీ మేమిద్దరం ప్రేమించుకుని మా పెద్దవారిని అతిపెద్ద కష్టం మీద మా పెళ్లికి ఒప్పించాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. సరే, ఈ జన్మకు మీరు శిక్ష అనుభవించక తప్పదు. వచ్చే జన్మలో మీరు మళ్ళీ పుట్టి నా వల్లే ఒకటవుతారు అని నేను మిమ్మల్ని కలుపుతానని ప్రమాణం చేశాను. అందుకే జింక రూపంలో మిమ్మల్ని ఇద్దరినీ ఒకటి చేస్తున్నాను. మహిమ, మీ ప్రేమ స్వచ్ఛమైనది, అందుకే మీరు మళ్ళీ కలిశారు అని చెప్పి ఆ దేవకన్య అదృశ్యమైపోతుంది. తర్వాత మహేంద్ర మహిమతో, మహిమ, ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు నేను అందంగా పుట్టుంటే బాగుండేది అని అనుకున్నాను. నాకు మీరంటే ఇష్టమే. కానీ మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేకపోతున్నాను. మీ అమ్మా నాన్నలకు మీరంటే చాలా ప్రేమ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మన పెళ్లికి ఒప్పుకుంటారు. మా అమ్మా నాన్నలు ఒప్పుకుంటారు, కానీ మా బామ్మ ఒప్పుకోదు. దాంతో మా బామ్మకి నా మీద కోపం రెట్టింపవుతుంది. ఇంకా నా చెల్లి సౌమ్య మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను సౌమ్యకి కూడా శత్రువునైపోతాను. అలాంటి పెళ్లి నాకొద్దు అని మహిమ మహేంద్రతో చెప్తుంది. అప్పుడు మహేంద్ర బాగా ఆలోచించి మహిమతో, మహిమ, నాకొక మంచి ఆలోచన వచ్చింది. నువ్విక ఇంటికి వెళ్ళు. నేనిక నుండి ఏం చేసినా మన పెళ్లి ప్రయత్నమే అనుకో అని చెప్పి మహేంద్ర ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న రాఘవరాజు గారితో ఏదో చెప్తాడు. తర్వాత రాఘవరాజు గారు చంద్రయ్యని ఇంటికి రమ్మని కబురు పెడతాడు. అప్పుడు చంద్రయ్య రాఘవరాజు గారి దగ్గరకు వచ్చి, రాఘవరాజు గారు, ఎలా ఉన్నారు? రమ్మని కబురు పెట్టారు. ఏంటండి విషయం? బాగున్నాను చంద్రయ్య గారు, రండి కూర్చోండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి అది? నా తమ్ముడికి ఒక కుమారుడున్నాడండి. వాడికి సంబంధాలు చూస్తున్నాం. వాడు నా కొడుకులాగే బాగా చదువుకున్నాడు. మంచి ఆస్తిపరులు. పైసా కట్నం కూడా ఆశించరు. సౌమ్యకి ఆ అబ్బాయిని ఒకసారి చూపిద్దామండి. అంటే మహేంద్ర గారికి సౌమ్య నచ్చలేదా అండి? అలాంటిదేం లేదండి. మా అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట. నాకు కూడా ఈ మధ్య చెప్పాడు. ఎవరైనా ఇష్టం లేదని కబురు పెడతారు గాని మీరెందుకండి ఇంత శ్రమ తీసుకుని ఇంకో సంబంధం చెప్తున్నారు? చంద్రయ్య గారు, మీ కుటుంబం మాకు బాగా నచ్చింది. మీ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలిగా రావాలని నా కోరిక. అందుకే నా తమ్ముడు కొడుకు అడుగుతున్నాను అని రాఘవరాజు గారు చంద్రయ్యతో చెప్తారు. దాంతో చంద్రయ్య ఎంతో సంతోషంతో అంగీకరిస్తారు. తర్వాత ఒకరోజు రాఘవరాజు గారి తమ్ముడి కొడుకు మహేష్ సౌమ్యను విడిగా కలుస్తాడు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. తర్వాత ఒకరోజు రాఘవరాజు గారు చంద్రయ్య ఇంటికి వచ్చి, చంద్రయ్య గారు, మీ పెద్ద కూతురు మహిమని మా అబ్బాయికిచ్చి వివాహం జరిపిస్తారా? రాఘవరాజు గారు, మీకు మా మహిమ గురించి ఎవరు చెప్పారు? మహేంద్ర గారు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నారని చెప్పారు కదా, ఆ విషయం ఏమైంది? మా మహేంద్ర ప్రేమించింది మీ అమ్మాయి మహిమనే చంద్రయ్య గారు అని రాఘవరాజు గారు చంద్రయ్యతో చెప్తారు. అప్పుడు చంద్రయ్య సంతోషంతో, రాఘవరాజు గారు, మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? ఒక్క కూతురికి కూడా పెళ్లి చేయలేని పరిస్థితి నాది. అలాంటిది మీరు నా ఇద్దరు కూతుర్లను మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారు. ఇంతకంటే ఒక మధ్యతరగతి తండ్రికి ఇంకేం కావాలి చెప్పండి? చంద్రయ్య గారు, నా కొడుకు అసలు పెళ్ళే వద్దని అనేవాడు. అలాంటిది మీ మహిమ మంచితనం నా కొడుకు మనసును మార్చేసింది. సౌమ్యకి మహేష్తో పెళ్లి నిశ్చయమైంది కూడా మహిమ వల్లనే. ఇదంతా మీ పెద్ద కూతురి మంచితనం. మహిమను మా ఇంటి కోడలిగా పంపిస్తున్నందుకు మీకో పెద్ద ఇళ్ళు, ఇంకా సంతోషంగా బ్రతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కానుకగా ఇస్తాను. అమ్మా, మహిమ దురదృష్టం కాదు, అదృష్టం.
అందువల్లే మీరు చేతులారా పోగొట్టుకున్న ఆస్తి మొత్తం తిరిగి మీకు లభించింది. అని రాఘవరాజు గారు మహిమ వాళ్ళ బామ్మ కాంతమ్మతో చెప్తారు. అప్పుడు కాంతమ్మ మహిమ మంచితనాన్ని గ్రహిస్తుంది. తర్వాత మహిమ ఇంకా మహేంద్ర ఇద్దరూ వాళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారని సంతోషపడతారు. అందరికీ నమస్కారం. నేనండి మీ మహిమని. నేను బాగోలేనని ఎవరైనా హేళన చేస్తే నేను వాళ్ళను ఎప్పుడూ ఏమీ అనలేదు, ఓపిగ్గా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఒక మంచి అబ్బాయి ప్రేమించాడు. నేను అతన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.